అయితే ఫస్ట్ మీట్ ఎలా అనిపించింది? అంటే మీరు వీడియోలో చూసిన దానికి, ఆయన్ని డైరెక్ట్‌గా కలిసిన దానికి ఏమనిపించింది? ఇప్పుడు వీడియోలో అన్ని వీడియోస్‌లో మనం చూస్తూ ఉంటాము. చాలా కోపంగా తిడుతున్నారేంటి అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ మీరు వీడియో చూసారు. డైరెక్ట్‌గా ఆయన్ని కలిసారు. ఏమనిపించింది? ఎలా ఉన్నారు? అలా ఏం వీడియోలో లేదా? చూసి ఏమండి అలా ఏమి అనిపించలేదా? అసలు అంటే అది అగ్రెషన్ ఎందుకు అంత చూపించారంటే బహుశా 100 సార్లు చెప్పినా కూడా అర్థం కావట్లేదు ఈ అర్థం స్టూడెంట్స్‌కి. కాకుండా ఎగ్జాక్ట్‌లీ. మిస్టేక్స్ని రిపీట్ చేస్తూ ఉండటం వల్ల వచ్చిన అగ్రెషన్ అయి ఉండొచ్చేమో కానీ అదర్వైజ్ ఆయన సబ్జెక్ట్ కంటెంట్లో ఏదైతే చెప్తున్నారో అది చాలా ఇంపార్టెంట్. సో అది గ్రాబ్ చేసి దాని ప్రకారంగా వెళ్ళటం, ఎలా సెలెక్ట్ చేయాలి ఇంత డీటెయిల్డ్గా చెప్పటం ఎవరు చెప్పరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంత చెప్పినా కూడా ఎవరు క్యాచ్ చేయట్లేదు అనే తపనలో బహుశా ఆ అగ్రెషన్ వస్తుందేమో కానీ అదర్వైజ్ మీతో డైరెక్ట్‌గా బానే మాట్లాడారు. ఓయా దాంట్లో అంటే నేను చూసినప్పుడు ఇప్పటివరకు ఫిజికల్గా ఎవరిని కలిసినా కూడా అగ్రెషన్ అనేది లేదు. బట్ అంటే దారి తప్పుతున్నప్పుడు ఈ దారి సరి చేసుకోండి అని చెప్పే ప్రయత్నం ఉంటుంది. దాంట్లో వాయిస్ మాడ్యులేషన్ ఉంటుండొచ్చేమో కానీ బట్ ఐడియా బిహైండ్ దేని గురించి చెప్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మరి అది అది మన కోసమే చెప్తారు. మన కోసమే చెప్తారు కదా. ఆ దారి తప్పుతున్నారు మీరు, అది కాదు ఇలా సెట్ చేసుకోండి అని చెప్పినా కూడా మళ్ళీ నేను అల్ల నుంచి వెళ్తాను అంటే దానికి కనీసం ఇంకా మన వాళ్ళే అనుకొని చెప్పే ప్రయత్నం ఆయన చేస్తున్నారేమో. వేరే వేరే వాళ్ళు అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్తే నాకేంటి అని వదిలేసే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. సో అది తప్పైతే నేను అస్సలు అనుకోను. అలా చెప్పేవాళ్ళు అసలు లేరు. ఉన్న వాళ్ళల్లో ఈ యొక్క సతీష్ గారు చెప్తున్నారంటే అది మినిమం మనం అర్థం చేసుకొని అది మంచి కోసం అనేది మినిమం అవసరం, ఆలోచన ఉండాలి.